శనార్థులులా నేను మీ శ్రీవల్లి ఇవాళ మంచి మంచి ముచ్చట్లను పట్టుకొచ్చినా ఇక షలో షురు చేద్దాం. మన తెలంగాణలో పింఛన్ లెవెల్కి ఇస్తాముల్లా ముసలోళ్లకు ఒంటరి మహిళలకు వికలాంగులకు ఇగో ఇప్పుడు గీళ్ళకు కూడా పింఛన్ ఇవ్వాలన్నట. పక్క రాష్ట్రంలో ఇస్తున్నారు, మాకు కూడా ఇవ్వాలని ప్రగతి భవన్ ముందు నిరసన చేసిర్రు. ఇంతకీ ఆ లెవెల్ ఎందుకు పింఛన్ అడుగుతుర్రో ఈ వీడియో చూసి తెలుసుకోర్రి. ఇవాళ ఈ వేదిక మీద నుంచి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు మాట ఇస్తున్నా. ప్రగతి భవన్ చుట్టూతో ఉన్న ఇనుప కంచెలను బద్దలు కొట్టి నా తెలంగాణ కుటుంబం ఎప్పుడు రావాలనుకున్నా నిరభ్యంతరంగా ప్రగతి భవన్ లోకి ప్రవేశించి తమ ఆలోచనను, తమ ఆకాంక్షని, తమ అభివృద్ధిని ఎప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వంతో పంచుకోవచ్చు. తెలంగాణలో రేవంత్ అన్న అధికారంలోకి వచ్చినాక ప్రజాపాలన ఇది, గడిల పాలన కాదు. ప్రజలకు ఏం అవసరం వచ్చినా మీ సమస్యను వెంటనే ప్రజాభవన్లో దరఖాస్తు పెట్టొచ్చు. మంగళవారం శుక్రవారం అధికారులు ఆన్నే ఉంటారు. ఎంబడే మీ సమస్యను పరిష్కరిస్తారని చెప్పే కదా. ఇంకా ఇప్పటిదాకా కార్యం అయితే నడుస్తూనే ఉంది. ఇక చాలా మంది భూమి గురించి, ఇండ్ల గురించి, పెన్షన్ల గురించి, ఉద్యోగాల గురించి ఇట్లా ఎవరికి తిప్పలుంటే వాళ్ళు తిప్పలు తీర్చుకోనికి ప్రగతి బాట పట్టిర్రు, దరఖాస్తులు పెట్టిర్రు. ఎంతమంది సమస్యలు తీరినాయి అటెన్క సిరిముచ్చట. అయితే ఇవాళ కిడ్నీ మార్పిడి అయిన వాళ్ళంతా ఒకదాన గుడి శాంతియుత నిరసన చేపట్టిర్రు. గదేందంటారా? ఇగో గీ అన్న చెప్తాడు, ఇనుర్రి. రేవంత్ రెడ్డి గారికి మా రిక్వెస్ట్ అండి, కిడ్నీ పేషెంట్లు మేమందరం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళం. మన తెలంగాణలో ఎంత లేదన్నా 10,000 నుంచి 20,000 మంది దాకా ఉన్నామండి. వీళ్ళందరికీ చాలా 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 ఇబ్బంది అవుతుంది. కిడ్నీ రోగులు ఏంటంటే గాజు పెంచు లాంటి వాళ్ళు, చూడడానికే ఉంటారు. వాళ్ళు దేనికి పని చేయరు. పని చేయాలన్నా దేని చేయాలన్నా ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో ఇన్ఫెక్షన్లు వస్తాయి. వీళ్ళందరికీ మా తరపున, మీ తరపున, మన తెలంగాణ యావత్ ప్రజల తరపున మాకు మాత్రం పింఛన్ ఇప్పించగలరని మా రిక్వెస్ట్ అండి. వీళ్ళంతా కిడ్నీ ఫెయిల్ అయ్యి మార్పించుకున్నోళ్ళు. రోగం పుణ్యానికి వస్తుంది గాని మందులు పుణ్యానికి వస్తాయా? కాబట్టి ప్రభుత్వం మాకు 10,000 రూపాయలు పింఛన్ ఇవ్వాల్సిందే అని పక్క రాష్ట్రంలో చంద్రన్ ఇస్తున్నాడు. తెలంగాణలో రేవంత్ రెడ్డి కూడా ఇవ్వాల్సిందే అని అనుకొచ్చిండ్రు. సో ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే పెన్షన్ ఇస్తా ఉన్నారో కిడ్నీ రోగుల కోసం, ఎవరైతే డయాలిసిస్ లో ఉన్నారో అండ్ ఎవరైతే ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళు ఉన్నారో, కిడ్నీ వ్యాధి నిర్ధారణ జరిగిందో వాళ్ళందరికీ తెలంగాణ ప్రభుత్వంలో కూడా ప్రత్యేకంగా పెన్షన్ ఇచ్చి అందరినీ ఆదుకోవాల్సిందిగా దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం. ప్రత్యేకంగా తెలంగాణ గవర్నమెంట్ హెడ్ అంటే చీఫ్ మినిస్టర్. కరెక్టే, మరి మనిషిని ఆపదలున్నప్పుడు ఆదుకోవాలి, మనిషికి మనిషే సాయం కావాలి. మరి వీళ్ళంతా ఎట్లా బతకాలి అనబట్టిరు. ఈ వీడియో చూసిన పబ్లిక్ చూడాలా మరి ఈ ముచ్చటిన్న ప్రభుత్వం వెనకటోళ్ళే లెక్క మాకెందుకు అనుకుంటుందో, లేకపోతే పక్క రాష్ట్రం వాళ్ళ కంటే మేమేం తక్కువ కాదని వాళ్ళ డిమాండ్లను ఒప్పుకుంటుందో. మెడిసిన్ గురించి ప్రాబ్లం అవుతుంది. అలాగే స్పెషల్గా కిడ్నీ పేషెంట్లు రోజు ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తుండ్రు. ట్రాన్స్ప్లాంట్ అయ్యాక వారి పరిస్థితి ఎట్లా అంటే యాజ్ ఏ బెన్ను లెక్క అట్లా కొన్ని ఇయర్కి 2-3 టైమ్స్ అడ్మిషన్ అవుతుంది. సో దానివల్ల పేషెంట్ పైన చాలా భారం పడుతుంది. ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని వాళ్ళని కొంచెం స్టడీ చేసి ఏపీలో మాదిరిగా 10,000 రూపీస్ ఇవ్వాలని నా యొక్క విన్నపం. ఏం అర్థమైతలేదులా. ఇక సినిమా వాళ్ళకు, రాజకీయ నాయకులకు, అట్నే రాజకీయ నాయకులకు, ఆటగాళ్లకు, పాటగాళ్లకు ఇట్లా ఎవరితోటి ఎవరికి ఏ పాత కక్షలు ఉన్నాయో, పరిచయాలు ఉన్నాయో, పగలు ప్రతీకారాలు ఉన్నాయో సమజే అయితలేదు. ఒక్కో పారైతే పాలల్ల పంచాలు లెక్కనే ఉంటున్నాయి. పోన్రి వీళ్ళ జౌడాల వార్తలన్నీ చూస్తుంటే కాదా మరి సినిమా వాళ్ళకు, రాజకీయ నాయకులకు ఎందుకు జౌడం అవుతుందో ఏమో. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకు జౌడం అయింది శ్రీవల్లి అని అంటారులే, చూడుర్రు మీరే. టాలీవుడ్ స్టారు నటి సమంత పైన తెలంగాణ మంత్రి కొండా సురేఖక్క చేసిన వాక్యాలను సినీ ఇండస్ట్రీతో పాటు రాజకీయ వర్గాలల్లో తీవ్ర దుమారం దుమ్మురేస్తున్నది. పోయినరి
ఇప్పటికే మంత్రి వాక్యాలను పలువురు తీవ్రంగా తప్పుపట్టిరట. తాజాగానేమో నాగార్జున చిన్న కొడుకు నటుడు అఖిల్ అక్కినేని తీవ్రంగా స్పందించిండట నుల్లో ఘాటుగానే. ఇక బాగానే మండిపడ్డట నుల్లా. కొండా సురేఖక్క చేసిన నిరాధారమైన హాస్యాస్పదమైన ప్రకటనలు అసభ్యకరంగా జుగుత్సాహకరంగా ఉన్నాయని ప్రజా సేవకురాలిగా ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ఆమెనే తన నైతిక సామాజిక సంక్షేమాన్ని మర్చిపోయి ఆమె ప్రవర్తించిన తీరు సిగ్గుచేటు, క్షమించరానిది. ఆమె వ్యాఖ్యలతోని గౌరవనీయులైన పౌరులు, నిజాయితీగా గల కుటుంబ సభ్యులు గాయపడ్డారు అనుకుంటా అగౌరవంగా మిగిలిపోయారని చెప్పేసి ఆమె స్వార్థపూరితంగా గెలవనీకి ప్రయత్నిస్తున్న రాజకీయ యుద్ధంలో తనకంటే చాలా ఉన్నతమైన విలువలు, సామాజిక అవగాహన ఉన్న అమాయకు వ్యక్తులపైన బలిపశువులను చేసింది అనుకుంటా కుటుంబ సభ్యునిగా, సినీ వర్గంలో సభ్యునిగా నేను మౌనంగా ఉండను అనుకుంటా ఇసొంటి నీచమైన వాక్యాలు చేసిన వ్యక్తికి శిక్షించాలనుకుంటా. ఇక గీమాసోంటోళ్లకు స్థానం లేదు, గౌరవం లేదు అనుకుంటా అఖిల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడట. ప్రస్తుతానికి అయితే అఖిల్ పోస్ట్ తెగ వైరల్గా మారింది. పోయిండ్రి సోషల్ మీడియాలో రువడిగానే తిరుగుతున్నది. అఖిల్ సార్ గట్లట్టుంటే గిటు చూడుర్రి. ఇగో రామ్ గోపాల్ వర్మ సార్ చూడుర్రి. కేటీఆర్ని దూషించే కార్యక్రమంలో అక్కినేని కుటుంబాన్ని అంత దారుణంగా అవమానించటంలో అర్థమేంటిదో కనీసం ఆమెకైనా అర్థమై ఉంటుందో లేదో నాకు అర్థమైతే లేదు అనుకుంటా. ఇక తనని రఘునందన్ ఇష్యూలో ఎవరో అవమానించిరని, అసలు ఆ ఇష్యూతోటి ఏమాత్రం సంబంధం లేని నాగార్జున, నాగచైతన్యాలని అంతకన్నా దారుణంగా అవమానించటం ఏంటి అనుకుంటా. అట్నే నాగార్జున కుటుంబాన్ని అత్యంత హర్రిబుల్గా అవమానించిన కొండా సురేఖ కామెంట్లకి నేను షాక్ అయిపోయాను. తన రాజకీయ ప్రత్యర్థి మీద పగ తీర్చుకోనికే మధ్యలో ది మోస్ట్ రెస్పెక్టెడ్ నాగార్జున ఫ్యామిలీని రోడ్డు మీదకి లాగడం ఏమాత్రం భరించకూడదు అనుకుంటా ఈయన ట్వీట్ పెట్టిండు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులందరికీ రుణమాఫీ చేస్తామని, ఆ తర్వాత డిసెంబర్ 9 తారీఖు నాడే రైతు రుణమాఫీ చేస్తామని, ఆ తర్వాత 15 ఆగస్టులో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడు ఆధార్ కార్డు లేదు, రేషన్ కార్డు లేదు, మీ భార్య పేరు కరెక్ట్ లేదు అని రుణమాఫీ చేయకపోతే ఎట్లా అని రైతులంతా రోడ్డుకెక్కిర్రులా. తెలంగాణలో ఈ రుణమాఫీలలో అయితే ఒడుసలేదు ఓర్రి. రోజుకింత పెరుగుతుంది. ముందుగాల డిసెంబర్ 9 ఆ తర్వాత 15 ఆగస్టు అనే, ఆఖరికి ఇట్లా దేవుళ్ళ మీద కూడా ఒట్టేసి చెప్పే. నేను యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆనగా మాటిస్తున్నా 15 ఆగస్టు లోపల రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా. అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిసిన ప్రపంచమంతా తలకిందులైనా, ఏది ఏమైనా, ఎవడు ఉన్నా ఎవడు పోయినా 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ చేసే బాధ్యత నాది. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ సాక్షిగా తెలంగాణ రైతాంగానికి మాట ఇస్తున్నా. 2 లక్షలలో పున్నోళ్లకు 22 లక్షల మంది దాకా వేసిరంట. అయితే ఇంకో 20 లక్షల మంది ఉన్నారంట. అయితే గీ రుణమాఫీ కానోళ్ళంతా రోడ్డెక్కిర్రు. ఇగో ఇటు చూడుర్రి, జగిత్యాల జిల్లాల ఇగో గిట్లా మాకు రుణమాఫీ కాలేదు, రుణమాఫీ జై రేవంత్ రెడ్డి అని ప్లకార్డులు పట్టుకుని రోడ్డు మీదకి వచ్చిర్రు. ఇంగిట చూడుర్రి, పాలకుర్తి నియోజకవర్గంలో తొర్రూరు కాడ రుణమాఫీ కాని రైతులంతా మీటింగ్ పెడితే ఆడికి హరీష్ అన్న వచ్చి గిట్లా మాట్లాడిండు. 15 ఆగస్టు నాడు మాట్లాడిండు హరీష్ రావు, మొత్తం రుణమాఫీ అయిపోయింది, రాజీనామా చేయని సిగ్గు లేకుండా మాట్లాడిండు. మరి అయితే గింత మంది వస్తారు గిడ, ఎవరెవరికైతే రైతు రుణమాఫీ కాలేదో వాళ్ళు మాత్రమే రెండంటే ఒక గిన్ని దరఖాస్తులు వచ్చినాయి. రుణమాఫీ గాని దరఖాస్తులు గిన్నొచ్చినాయని చూపించుకుంటా ఒక్క పాలకుర్తిలోనే 4314 మందికి రుణమాఫీ కాలే అనుకుంటా. ఏమేం బ్యాంకులా ఎంత బాగున్నదని చెప్పుకొచ్చిండు. ఒక్క పాలకుర్తి మండలంలో 4314 మందికి ఇంకా రుణమాఫీ కాలే. 4314 మందికి కాలే. ఏపీజీఈబీ బ్యాంకులో 1800, పంజాబ్ నేషనల్ బ్యాంకులో 1700, ది కోఆపరేటివ్ బ్యాంకులో 814. మొత్తం కలిపితే ఒక్క పాలకుర్తి మండలంలో 4314 మందికి గాలి. ఇంకా ఇంగిటు మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న లైన్లకు వచ్చిండు.
2 లక్షల పైన కొద్దిగా ఆగినాయి. ఇది మీ అందరికీ తెలుసు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులలో వాళ్ళందరూ కూడా నిన్న మొన్న తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడినారు. అందరికి వీలైనంత దసరా లోపల ఆ 2 లక్షల పైన కూడా ఒక డేట్ ఇచ్చి వాళ్ళు మిగతా కట్టడమా లేకపోతే ఇది చేయడమా అనే దానికి ఒక స్పష్టత వస్తుంది. దసరా దాకా చూసి దసరా తర్వాత ఢిల్లీ రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేసామనుకొచ్చిండు హరీష్ అన్న. రుణమాఫీ గాక రైతు బంధు లేక రైతులంతా బ్యాంకుల చుట్టూ తిరిగి అవసరమైతే దసరా పండుగ వెళ్ళినాక ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ ఇంటి ముందు కూడా ధర్నా చేస్తాం. ఏమయ్యా రాహుల్ గాంధీ, వరంగల్ డిక్లరేషన్ లో బాగా మాట్లాడినావు, మాట ఇచ్చినావు, మొదటి రోజే సంతకం అన్నావు. ఏడాదైనా రుణమాఫీ చేస్తావా చెయ్యవా అని దసరా పండుగ వెళ్ళినాక ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ ఇంటి ముందైనా ధర్నా చేసి మీకు రుణమాఫీ చేయిస్తా. ఇడిచిపెట్టే ప్రశ్నే లేదు. ఏంది మాకి తిప్పలో అనబట్టిర్రు. అయ్యా రేవంత్ సారు, దేవుని మీద ఒట్టేసినావు, మాకు కూడా జర రుణమాఫీ చేసి నీ చిత్తశుద్ధి చాటుకో అనబట్టిర్రు తెలంగాణ రైతులు. మన తెలంగాణ ఆడపడుచులందరూ మా సంబురంగా జరుపుకునే బతుకమ్మ పండుగ ఇప్పుడు నేల మీదనే కాదుల్లో గాలిల సుత ఆడుతుండ్రు చూడుండ్రు పారి. ఇగో బతుకమ్మ పండుగ అంటే నేల మీద పెట్టి చుట్టుముట్టు ఆడుకుంటా సప్పట్లు కొట్టుకుంటా తిరిగేది, కానీ ఇప్పుడేమో విమానం ఎక్కి మరీ ఆడుతున్నారు చూడుర్రో పారి. అగో చూసిరా, ఆకుపచ్చ రంగు చీర కట్టుకొని ఎక్కాడుతుంది చూసిరా గాలి మోటార్లా. ఇగో అటు ఇటు సీట్లున్నాయి, నడుమ బతుకమ్మ ఆడుకుంటా ఎంత ముద్దుగా డాన్స్ చేస్తుండ్రో చూడుర్రి. ఆవు గగనసీమల బతుకమ్మ సంబరము, విమానంలో బతుకమ్మ శుభాకాంక్షలు చెప్పిన విమానయాన సంస్థలులా ఇది తెలంగాణ సంస్కృతికి దక్కిన గొప్ప గౌరవం అనే చెప్పుకోవాలి. మరి ప్రతి తెలంగాణ ఆడబిడ్డ సంతోషపడదాము అనుకుంటా, ఇక గర్వపడదాం అనుకుంటా తెలంగాణ సాంస్కృతిక శాఖ మరియు స్పైస్ జెట్ సహకారంతో ఇగో గీ పని చేసిరు చూడుర్రి. మొత్తానికైతే గాలి మోటార్ల బతుకమ్మ ఆడు అంటే ఇదే మొదటిసారి కావచ్చు. నుల్లా చూసిరా నుల్లా, గౌరవం అంటే ఎంత గౌరవమో. ఇగో గాలిల సుత గౌరమ్మ పెట్టి ఆయన బతుకమ్మ ఆడి ఇగో ప్రపంచానికే సాటి చెప్పిన వీడియో నుల్లా. ఇది సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. ఇప్పుడు మీ అందరు సుత చూసి ఆనందించాలే, గర్వపడాలా అని చెప్పి బరాబర్ ముచ్చట్లకైతే పట్టుకొచ్చినాము. ఒకళ్ళు జరిగిందంటారు, ఇంకోళ్ళు జరగలేదంటారు, మళ్ళీ ఒకళ్ళు అనుమానం అంటారు, ఇంకా కొందరు నడుమిట్లకు వచ్చి ఏహే లేదు లేదు నిన్న కళ్ళతో చూసినా, చెవులతో నిన్నా, ముక్కుతోటి వాసన పసిగట్టినా, ఇక నాలుగతోటి రుచి చూసినా అన్నట్టు నిజంగా జరిగినట్టే వివరించుకుంటూ చెప్తా ఉంటారు. ఇన్ని రోజుల సంది వీళ్ళందట్లా ఎవరు చెప్పిన మాట నమ్మాలనో అర్థమైతలేదని నెత్తి గోక్కుంటా జుట్టు విక్కుంటా జనాలు ఉన్నారు. ఈ పంచాయతీ పుట్టిన కాంచి తలా ఓ మాట మాట్లాడిండ్రులా. ఇక ఇప్పుడు ఈసారి సుత ఏమో చెప్తాడట, ఇరుర్రి. తిరుపతి లడ్డు ముచ్చట ఓడుస్తలేదు తీరుతలేదు పోండ్రి. ఇగో తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం మీద స్వతంత్ర బృందంతో విచారణ జరిపించుడు మంచిదే అనుకుంటా సుప్రీంకోర్టు అనేది అభిప్రాయపడ్డదట. ఇక 5 సభ్యులతోటి దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని జస్టిస్ బిఆర్ గవాయి తెలిపిండట. 2 సిబిఐ, 2 రాష్ట్ర పోలీస్ అధికారులు, ఒక ఫుడ్ సేఫ్టీ అధికారితోటి సిట్ ఏర్పాటు చేయాలని సూచించిరా అన్నట్టు. ఇక ఈ బృందము సిబిఐ డైరెక్టర్ సూపర్వైజర్ చేయాలన్నారట. ఇక తిరుమల లడ్డు వ్యవహారం కోట్లాది భక్తులకు సంబంధించిన అంశమని ఇంట్లో రాజకీయ డ్రామా వద్దని సుప్రీంకోర్టు కోరుతుంది. ఇక తిరుపతి లడ్డు వివాదం మీద శుక్రవారం పొద్దుగాల జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథులతోటి కూడిన ధర్మాసనం విచారణ చేపట్టిందటనుల్లా. ఇదే సందర్భంగా కేంద్రం తరపున
సొలిసిటర్ జనరల్ తుషారు మొహాతా వాదనలు వినిపించిందని ఏపీ ప్రభుత్వము చేసిన ప్రత్యేక బృందము సిట్టును కొనసాగించాలి, లేకపోతే ప్రత్యేక స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయాలన్న అంశం పైన ఇక కేంద్రం తరపున అభిప్రాయం చెప్పాలని ఇరువరకు చేసిన విచారణలో సుప్రీంకోర్టు అడిగిన దానికి ఆయన బదిలిచ్చిండు అన్నట్టు. లడ్డు వ్యవహారం ఆరోపణలు నిజమైతే అది ఆమోదయోగ్యం అని చెప్పి కాదని చెప్పి ఈ కేసు విచారణకు సిట్టు విచారణ ఒకటే సరిపోదని అభిప్రాయం వ్యక్తం చేసిండు. ఇక కేంద్రంకి వెళ్ళి పర్యవేక్షణ ఉండడం మంచిదని తెలిపిండట. వైవి సుబ్బారెడ్డి తన తరపున ఇక కపిల్ సిబల్ వాదనలు వినిపించిండని చెప్పి నెయ్యి కల్తీ జరిగిందని టీడీపీ సమయంలోనే అని ఆయన కోర్టుకు తెలిపిండు. నెయ్యిలా కల్తీ ఉంటే లోపలికి ఎందుకు అనుమతించిరని ప్రశ్నించుకొచ్చిండు. ఇక ఈ వ్యవహారం పైన సీఎం మాట్లాడిండని నిన్న ఇంకొకరు మాట్లాడిర్రు అనుకుంటా. ఇట్లాంటి సమయంలో సిట్టు దర్యాప్తు సరికాదని పేర్కొన్నాడు మొత్తానికి. ఇక దీంతో వాదనలను విన్న ధర్మాసనం 5 సభ్యులతోటి సిట్ ఏర్పాటు చేయాలని సూచించుకొచ్చారు ముచ్చట. ఇగో లడ్డు ముచ్చట గీడి దాకా నడుస్తుంది, ఇంకెన్ని రోజులు నడుస్తుందేమో. చుట్టాలలోనో దోస్తులలోనో మనోళ్ళకి ఎవరికైనా జ్వరం వస్తే పానం బాగా లేకుంటే దెబ్బ తాగుతేనేమో లేకపోతే ఇంకేదన్నా ఆపరేషన్ అయ్యి ఐసీయూలో సీరియస్గా ఉన్నప్పుడు వాళ్ళని పలకరించి రావాలని చూస్తామని దవాఖానకు పోతూ ఉంటాం. అట్లా పోయినప్పుడు అక్కడ దవాఖాన సిబ్బంది ఎట్టికే అందరినీ లోపలికి పంపించకుండా ఒక్కొక్కరిని ఇద్దరిద్దరిని చూసి రమ్మంటా ఉంటారు. ఇక గాళ్ళు చెప్పినట్టే పోయి చూసొస్తాము, కానీ గీళ్ళు చూడురి మందకు మంద పోయిందే గాక ఇంకా మీదికి వెళ్ళి ఏమో చేసిర్రట. అరే దవాఖానలో ఎవరో ఉన్నట్టు తెల్ల బట్టలు వేసుకొని పరామర్శించనీకే వచ్చినట్టు. ఎవరో చూద్దాం పారి ఒక పారి. అరే మంత్రి జగదీశ్వర్ రెడ్డి అని ఉన్నాడు కదా, ఏం కావచ్చు చూద్దాం రే. జగదీష్ రెడ్డి అనేమో మాట్లాడుతుండు, ఇందాము. అదే తీస్తుంటే అట్లే తీస్తున్నాడు వాడు. ఆంచి లుక్ వచ్చిండు, మనం మెడలు పెట్టి పూజ చేసేసి మన నూకి కొట్టి ఏం చేసి నాకు ఆంచలి ఫోన్ నాకు ఇచ్చిండు. ఇస్తే వాడు అట్లా లుక్ వచ్చింటే నాకు అక్కడ ట్రీట్మెంట్ కూడా ఇద్దని చెప్పి. అయితే ముచ్చట ఏంటంటే జర్నలిస్టు యూట్యూబర్ మీద దాడి చేయడంతో పరామర్శించడానికి సోమాజిగూడల హాస్పిటల్ దగ్గరికి పోయిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్న ఇక తన మీద జరిగిన దాడి విషయాన్ని ఆ యూట్యూబర్ చెప్తుండగా వీడియో తీస్తున్న జగదీష్ రెడ్డి అనుచరులను గొంతు పట్టుకొని అడ్డుకున్న హాస్పిటల్ సిబ్బంది అట. ఇక మాజీ మంత్రి చెయ్యి పట్టుకొని ఫోన్ గుంజుకున్న హాస్పిటల్ సిబ్బంది దీంతో ఆగ్రహించి సిబ్బంది మీదనే దాడి చేసిన జగదీష్ రెడ్డి అనుచరులు అన్నట్టు. ఇక గిదిగా హాస్పిటల్లో జరిగిన కథ మొత్తము. పోతుంటే ఏమేం పోస్టర్లు కానొస్తాయిలా కనబడతలేదు. వాంటెడ్ జాబ్స్, టూలెట్ బోర్డులు, సినిమా విడుదల, ధర్నాలు, దీక్షలు, గవర్నమెంట్ పథకాలు, ఇంకేమైనా ప్రైవేట్ యాడ్స్. కానీ ఇవాళ పట్నముల్లా పొద్దుగానే లేచి చూడంగానే ఒక విచిత్రమైన పోస్టర్ కనబడ్డదుల్లా సోషల్ మీడియాలో. ఇక గిరికలు కొట్టేసరికి పట్టుకొచ్చిన అదేందో తెలుసుకోవాలని ఉంది కదా, చూడుర్రి. ఇలా పొద్దుగాల లేచి చూసే వరకు పట్నంలో మొత్తం ఈ పోస్టర్లు దర్శనం ఇచ్చినాయి. ఎవలేసిరు ఎప్పుడు వేసిరో తెలియదు కానీ హైదరాబాద్ ఇటు కోటి ఇటు పబ్లిక్ కమిషన్ గోడల మీద గేట్ల మీద కూడా ఈ పోస్టర్లు అతికిచ్చిర్రు. ఒకసారి ఆ పోస్టర్లు ఏముందో చదువుదాం. 150 ప్రశ్నలు తయారు చేయలేని తెలంగాణ పబ్లిక్ కమిషన్ ఎందుకు సిగ్గని, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తో ఎన్ని తిప్పలో అని, నేనొక నియంతని తప్పు జరిగితే ఒప్పుకోను అని గిట్ల పోస్టర్ల మీద రాసి టీజీపీఎస్సీ తెలుగు అకాడమీ గోడలకు గేట్ల కంటేసిపోయారు. టీజీపీఎస్సీ మీద గట్టిగానే గరం అవుతున్నట్టుగా విద్యార్థులు. గ్రూప్ 1 విద్యార్థులది జరంత కోట్ల లొల్లి నడుస్తున్నది కదా, ఇగో దాని మీద గిట్ల గరానికి వచ్చిర్రు విద్యార్థులు. హైదరాబాద్ అంతా పోస్టర్లు అతికేసిపోయిర్రు. తీర్పు అయితే వాయిదా పడ్డది కానీ మరి చూడాలే ఈ లొల్లి ఏం దాకపోతుందో.
ముచ్చట్లు రేపటి బరాబర్ ముచ్చట్లల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా. రేపు మళ్ళొత్తా.